రాకపోయి ఉంటే, ఆంధ్రాకి రాకపోయి ఉంటే ఇదే మాటకు ఒక అర్థం ఉండేది. ఏమో షర్మిలకి బాగా హవా ఉందేమో, విజయమ్మని చూసినే వేసారేమో. ఇది ఎవడమని నవ్వుతాడు? తెలుగుదేశంలో కూడా తెలుసు, వాళ్ళకు కూడా తెలియనంత పిచ్చోళ్ళేం కాదు. కాకపోతే తటస్థులు సాధారణ ప్రజల్ని నమ్మించడం కోసమే ఆ మాట మాట్లాడుతూ ఉంటారు. వివేకానంద రెడ్డి కేసు వెరీ సింపుల్, కుటుంబ వివాదం అక్కడ. రెండవది తన వ్యవహార శైలి వల్ల తన దగ్గర ఉన్న వాళ్ళతో ఏర్పడే శత్రుత్వం. ఈ రెండు సింపుల్ అక్కడ. కుటుంబ వివాదం ఏంటి? తను పెళ్లి చేసుకున్నాడు, తనకేం ఫీలింగ్ ఉంది, ఆడపిల్లే ఉంది నాకు, తర్వాత నాకు సోదరుడి కొడుకు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆడపిల్లలే ఉన్నారు, మా తర్వాత వారసత్వం లేకుండా పోతుంది అని ఫీల్ అయ్యాడు ఆయన. ఆ ఫీలింగ్ ఈ సీమలో ఉంటే చాలా మందికి ఉంటుంది. ఇప్పటికి చూడండి, వాళ్ళ బీహార్లో ఏదో వార్త వచ్చింది, ఇది హర్యానాలోది. 24 ఏళ్లలో 12 మంది ఆడపిల్లల్ని అన్నాడట ఒక అబ్బాయి కోసం. ఇప్పుడు అబ్బాయి పుట్టాడట. ఇంకొక కేసులో అదే హర్యానాలో 19 ఏళ్ల నుంచి కాపురం చేస్తాడంటే 10 మంది ఆడపిల్లలు ఉన్నారట. ఇప్పుడు 11వ వాడు అబ్బాయి పుట్టాడు 19 ఏళ్ల తర్వాత. సంతోషం. ఏదో పుత్రుడు పున్నామ నరకం కాదు ఇక్కడ, వారసత్వం మన తర్వాత. రాజశేఖర రెడ్డి వారసత్వం, రాజారెడ్డి వారసుడు, రాజశేఖర రెడ్డి అయితే రాజశేఖర రెడ్డి వారసుడుగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు ఉండరు. కాబట్టి నా కొడుకు, అది కూడా ముస్లిం హిందూ లింకు